సెలీనియం స్టార్ట్ చేయాలంటే ఏం చేశారు? మేనేజ్ న్యూ గెట్ ప్యాకేజెస్కి వెళ్ళారు, Manage, బ్రౌజ్ add, అన్నారు, సెలీనియం అన్నారు. beginning. రైట్, అందరికి ఐడియా ఉందా హౌ టు Yes. యాడ్ ద సెలీనియం వెబ్ డ్రైవర్? You can install that Selenium యూ WebDriver. షుడ్ ఇన్స్టాల్ దిస్ వన్. వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్? ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్? ఏంటి లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద సెలీనియం? WebDriver. లేటెస్ట్ వర్షన్ అమ్మా, ఇక్కడ కనిపిస్తుంది చూసారా? 4.20. 4.20. 20 25? 20, 25 is less 25. latest. దట్ ఈస్ ద లేటెస్ట్. సో ఇంటర్వ్యూలో ఎవడన్నా అడిగినప్పుడు వాట్ ఈస్ ద లేటెస్ట్ వెబ్ డ్రైవర్ అంటాడు. మీరు అసలు తెలుసా లేదా అని చెప్పేసి ఏదో వెబ్ డ్రైవర్ వాడుతున్నాం అంటారా? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్. 4.25. మనం 4.25. వాడింది 20. ఈ వారం రోజుల్లో ఇంకోటి వచ్చింది. సరేనా? సో యూనిట్ ఇన్స్టాల్ ద వెబ్ డ్రైవర్. ఓకే, అసలు ఆటోమేషన్ ఎట్లా చేస్తాం? ఆటోమేషన్ చేయాలంటే 3 స్టెప్స్. ఏంటో చెప్పండి. 3 స్టెప్స్లో ఆటోమేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఏంటది? ఫస్ట్, ఓపెనింగ్ ద బ్రౌజర్. 2, ఫైండింగ్ ద ఎలిమెంట్. 3, పెర్ఫార్మ్ ద యాక్షన్. అవునా? Yes. అంతేగా ఆటోమేషన్ చేసేది, ఇంకేమైనా ఉందా? No. తర్వాత యాక్షన్ పెర్ఫార్మ్ చేసింది అసర్షన్ చేస్తాం. నువ్వు చేసిన యాక్షన్ పర్ఫెక్ట్గా అయిందా లేదా అనేది. రైట్? సో ఇది Yeah. ఓపెనింగ్ ద బ్రౌజర్ కమాండ్ ఏంటి? Navigate. Dot. ఎందుకు డౌట్గా చెప్తారేంటప్పా? పటపట పరిగెత్తాలి కదా. Navigate. Navigate. Dot. Go to URL. నావిగేట్ డాట్ గో టు Go to URL. URL. ఐ వాంట్ టు క్లోజ్ ద బ్రౌజర్. వాట్ ఈస్ ద ఫంక్షన్? Driver dot close. Dot close. క్లోజా క్విట్టా? Close. Quit. Dot అంటే quit. quit. Difference. Quit ఉంది, close ఉంది. ఏంటి క్లోజా Dot క్విట్టా? it will close only particular. Yes. If you use dot quit, it will Present close browser ని every క్లోజ్ application. చేసుకోనికి క్లోజ్ అని యూజ్. ఆల్ బ్రౌజర్స్ క్లోజ్ చేయడానికి క్విట్ యూజ్ చేస్తాం. Dot quit we use. సో మనకి బ్రౌజర్ని ఓపెన్ చేయడం తెలుసు, క్లోజ్ చేయడం తెలుసు. అవునా? Yes. 2 యాక్షన్స్ తెలుసు. ఫంక్షన్స్, ఇది మొత్తం ఫంక్షన్సే. ఆల్రెడీ మీరేం పే కావాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది, క్రోన్ డ్రైవర్ అనేది మన క్లాసు. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ మన డ్రైవరు. రైట్? ఆ డ్రైవర్కి యూ హ్యావ్ ద ఫంక్షన్స్. ఏంటి ఫంక్షను? నావిగేట్ ఈజ్ ద ఫంక్షన్. నావిగేట్ డాట్ గో టు యూఆర్ఎల్. ఇట్ విల్ ఓపెన్ ద బ్రౌజర్. రైట్? మన పని అయిపోయింది. పని అయిన తర్వాత ఏం చేయాలి? డ్రైవర్ డాట్ Close. Quit. క్లోజ్ ద ఫంక్షన్. క్లోజ్ అంటే ఏం చేసిద్దంటే, దెర్ ఆర్ 2 ఫంక్షన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్ అండ్ క్విట్? యూ కెన్ యూజ్ either క్లోజ్ ఆర్ క్విట్ టు క్లోజ్ ద బ్రౌజర్. ఓకే, బట్ there is a difference. What is that? Close it. If you use the close, it will close only current browser. For example, you open 4 browsers, right? సో క్లోజ్ అన్నప్పుడు ఏదైతే నీ సెషన్, నీ కర్సర్ ఏ బ్రౌజర్లో ఉందో ఆ బ్రౌజర్ని మాత్రమే క్లోజ్ చేసిద్ది. క్లోజ్ అంటే. Yes. క్విట్ అంటే ఏంటి? ఇట్ విల్ క్లోజ్ It will ఆల్ ద close బ్రౌజర్స్ every విచ్ ఈస్ browser. ఓపెన్డ్ బై యువర్ ఆటోమేషన్. నువ్వు మాన్యువల్గా ఓపెన్ చేసిన బ్రౌజర్ని క్లోజ్ చేయదు క్విట్ అంటే. గుర్తుపెట్టుకోండి. క్విట్, ఇట్ విల్ క్లోజ్ ఆల్ ద బ్రౌజర్స్ విచ్ ఈస్ ఓపెన్డ్ బై యువర్ ఆటోమేషన్. క్లియర్? Yes. క్లియర్. రెండు అయిపోయింది. నావిగేట్ అయిపోయింది, క్లోజ్ క్విట్ అయిపోయింది. మనకు బ్రౌజర్ ఓపెన్ చేయడం తెలుసు, క్లోజ్ చేయడం తెలుసు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒక టెస్ట్ కేసు రాసేటప్పుడు ఓపెన్ చేయాలి, ఆ తర్వాత ఎండ్ స్టేట్మెంట్ ఇట్ మస్ట్ బి క్లోజ్. ఓకే? Yes. సో
ఇప్పుడు డ్రైవర్ని నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటా? ఇప్పుడు నార్మల్గా బ్రౌజర్ ఓపెన్ అయినప్పుడు బ్రౌజర్ ఎట్లా ఉండిద్దబ్బా? బ్రౌజర్ అనేది బ్లూ కలర్. మినిమైజ్డ్ వర్షన్లో ఓపెన్ అయ్యిద్ది. నువ్వు అంతకుముందు స్క్రీన్ ఏ దీంట్లో ఓపెన్ చేసా ఇట్లా ఉందనుకో, ఇట్లా ఓపెన్ అయ్యిద్ది, రైట్? ఇట్లా ఓపెన్ అయ్యింది. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే యూ వాంట్ టు మేనేజ్ దిస్ బ్రౌజర్, రైట్? ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్, ఆర్ ఐ వాంట్ టు మినిమైజ్, ఆర్ ఐ వాంట్ టు క్లోజ్, రైట్? సో ఐ వాంట్ టు డూ దోస్ యాక్షన్స్, రైట్? హౌ ఐ కెన్ డూ, హౌ ఐ కెన్ మేనేజ్ ద బ్రౌజర్? సో ఇదే ఇదే కదా నువ్వు చేస్తుంది. ఇట్లా ఓపెన్ చేసావు, మినిమైజ్ చేసావు, మ్యాక్సిమైజ్ చేసావు, ఆర్ ఐ వాంట్ క్లోజ్ ఫంక్షన్ ఉంది. ఇవి యాక్షన్స్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ ద బ్రౌజర్, సో యూ హ్యావ్ డ్రైవర్ డాట్ మేనేజ్ ఫంక్షన్స్ ఆర్ దేర్. డ్రైవర్ డాట్ మేనేజ్ ఇది. ఓకే. తర్వాత విండో, ఈ విండోని, అది బ్రౌజర్ అంటే విండో అని అంటున్నాం కాబట్టి ఆ విండోని ఏం చేస్తాం? మ్యాక్సిమం. మ్యాక్సిమైజ్ చేయొచ్చు, లేదు ఫుల్ స్క్రీన్ పెట్టొచ్చు, అంతా ఒకటే. సీ ద కరెంట్ విండో ఇన్ ఫుల్ స్క్రీన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెడీ ఇన్ ద స్టేట్. ఓకే. ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. మినిమైజ్ ఉందా? మినిమైజ్ కూడా ఉంది, రైట్? అండ్ లేదు నాకు ఎక్స్ అండ్ వై ఇంత పొజిషన్లో కావాలి, రైట్? ఆ పొజిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో సో ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్, రైట్? మ్యాక్సిమైజ్ చేశా. ఇప్పుడు మీ ఓపెన్ చేసిన బ్రౌజర్ దీంట్లో వచ్చింది. నెక్స్ట్ థింగ్, సో మనకు బ్రౌజర్ ఓపెన్ చేయడం తెలిసింది, మ్యాక్సిమైజ్ చేయడం తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఐ ఓపెన్ ద బ్రౌజర్, ఐ వాంట్ టు డూ ఆటోమేషన్ నౌ. నాకు కావాల్సిన అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను, ఓకే, అండ్ మ్యాక్సిమైజ్ వర్షన్లో ఓపెన్ చేశాను. దెన్ ఐ వాంట్ టు డూ ద స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ చేయాలంటే ఏంటబ్బా? ఆటోమేషన్ అంటే 3 థింగ్స్: ఫైండ్ ద ఎలిమెంట్, పెర్ఫార్మ్ ద యాక్షన్, అండ్ డూ దట్ అసర్షన్. వెదర్ నేను పెర్ఫామ్ చేసినప్పుడు ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్ అప్ లింక్ మీద క్లిక్ చేశారు, సో సైన్ అప్ పేజ్ ఓపెన్ అయిందా, వేరే పేజ్ ఓపెన్ అయిందా, అది అసర్షన్. ఇదైందా, ఇది అసర్షన్, రైట్? సో ఇదే ఓపెన్ అయిందా లేదా? సేమ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇది 3 థింగ్స్. ఆటోమేషన్లో 3 థింగ్స్ ఏంటి? ఫైండింగ్ ద ఎలిమెంట్, పెర్ఫార్మింగ్ ద యాక్షన్, అసర్షన్. ఇది చేస్తే స్క్రిప్ట్ ఆటోమేషన్ అయినట్టు లెక్క. సో ఫస్ట్ థింగ్ మనం ఫైండింగ్ ది ఎలిమెంట్ గురించి నేర్చుకుంటున్నాం. ఫైండింగ్ ఎలిమెంట్కి ఫంక్షన్ ఏంటి? ఒక ఎలిమెంట్ని ఫైండ్ చేయాలంటే మన దగ్గర ఫంక్షన్ ఉంది, ఏంటది? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. కొంచెం యాక్టివ్గా ఉండండి, ఒక్క వాయిస్ వినిపిస్తుంది. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే. ఇక్కడ ఈ ఫైండ్ ఎలిమెంట్లో బై అనేది ఉంది, రైట్? ఫైండ్ ఎలిమెంట్లో బై అనేది ఉంది, బై అంటే లొకేటర్స్. హౌ యు ఆర్ లొకేటర్. గోయింగ్ టు ఫైండ్ ద ఎలిమెంట్? ఫైండ్ ఎలిమెంట్ అన్నావు, ఫంక్షన్ నేమ్, రైట్? బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఎలిమెంట్? దెర్ ఆర్ 8 అప్రోచెస్ ఆర్ దెర్. యూ నీడ్ టు, బై ఈజ్ ద లొకేటింగ్ మెకానిజం టు యూజ్ లొకేటర్, బై అనేది. దీంట్లో ఎన్ని మనం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ ఉన్నాయన్నాము? 8 8. ఏంటవి? నేమ్, ఐడి, ఐడి, నేమ్, క్లాస్, ఐడి, ట్యాగ్ క్లాస్ నేమ్, నేమ్, నేమ్ నేమ్, ఉందా, క్లాస్ ట్యాగ్ నేమ్, క్లాస్ నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్ లింక్ అయిపోయిందా? లింక్ టెక్స్ట్, లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్, ఎక్స్పాత్, ఎక్స్పాత్, పార్షియల్ లింక్, నెక్స్ట్ ఎక్స్పాత్, సెలెక్టర్స్, సిఎస్ఎస్ సెలెక్టర్. సిఎస్ఎస్ సెలెక్టర్, అండ్ అంతే. ఫైనల్గా ఎక్స్పాత్. ఎక్స్పాత్. టోటల్గా 8 లొకేటర్స్ ఉన్నాయి మనకి. సో అవుట్ ఆఫ్, బై యూజింగ్ దీస్ 8 లొకేటర్స్ వీ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్. 8 వాడతామో కాదు, 8లో ఏదో ఒకటి వాడతాం, రైట్? సో మనము 8 లొకేటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం వాడతాము? ఐడి ఉంటే వీ షుడ్ గో ఫర్ ఐడి. ఐడి. ఓకే. మనము
ఇది చూసినప్పుడు మనకు 8లో మనం మేజర్గా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది 2 స్ట్రాటజీస్. ఏది? ఎయిదర్ ఐడి అండ్ నేమ్. ఎందుకంటే నేమ్ కూడా ఒక్కొక్కసారి యూనిక్గా ఉండకపోవచ్చు. చూడండి, ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ 2 యూనిక్కా? ఎస్. కాదు. కాదు యూనిక్కా? ఈమెయిల్ అడ్రస్ కాదు కాదు ఒకసారి ఉంది, ఇంకోసారి కూడా రిపీట్ అయింది. అందువల్లనే నేను దీనికి ఎంటర్ చేద్దామంటే ఇక్కడికి వెళ్ళింది కదా. సో ఎస్. ఐడి అయితే యూనిక్గా ఉండిద్ది. సో ఒక ఐడి ఒక ఎలిమెంట్కి ఇస్తే రెండో ఐడికి అదే ఐడి ఉండదు. డెఫినెట్గా దేర్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ ఐడి. సో అందువలన ఐడి అనేది ఫస్ట్ ఆప్షన్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. మన దగ్గర 8 స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ, విచ్ స్ట్రాటజీ యూ విల్ గో ఫస్ట్ అంటాడు. సో మనకు 8లో ఏంటి 8 లొకేటర్స్? వాట్ ఆర్ ద 8 లొకేటర్స్? మణికంఠ, వాట్ ఆర్ ద 8 లొకేటర్స్? ఐడి, నేమ్, ఇంకా క్లాస్, క్లాస్. మణికంఠ వాయిస్ రేట్ల ట్యాగ్, ఉన్నాడు అసలు క్యాండిడేట్. ట్యాగ్ తర్వాత లింక్ టెక్స్ట్, ఉమ్, ఎవరు చెప్తుంది? వాయిస్ ఏదో కొత్తగా ప్రసన్న. ప్రసన్న వెరీ గుడ్. పార్షియల్ లింక్, టెక్స్ట్ పాత్, సిఎస్ఎస్ సెలెక్టర్. ప్రసన్న ఇప్పుడు లైన్లోకి వచ్చినట్టుంది. వెరీ గుడ్ ప్రసన్న. ఇవి 8 వేస్ అబ్బా. 8లో మనము ఒక ఎలిమెంట్ని చూడాలంటే ఫస్ట్ చూడాల్సిన స్ట్రాటజీస్ ఏంది? 8 స్ట్రాటజీస్లో ఏ స్ట్రాటజీ వాడాలి? ఫస్ట్గా మనం చూడాల్సింది ఐడి. ఐడి ఐడి. ఐడి. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మనం ఎలిమెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే ఆ ఎలిమెంట్, మనం చూసినటువంటి ఎలిమెంట్కి ఐడి అనేది ఉందనుకోండి, గో ఫర్ దిస్. వినిపించట్లేదా? ఓకే ఓకే, మైక్ ఏదో సెట్ చేసుకో. ఓకే, ఐడి, నేమ్, క్లాస్, ట్యాగ్, ఇవి. వీటిలో మనం ఈ రెండింటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏంది? ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఎలిమెంట్ యూనిక్లీ, ఇఫ్ యూ హ్యావ్, అన్నిసార్లు అవి ఉంటాయని గ్యారంటీ లేదు. డెవలపర్ వాడి ఇష్టం వచ్చిన కోడ్ రాస్తాడు. బట్ మనం చూసుకోవాల్సింది ఈ రెండిట్లో ఐడి ఆర్ నేమ్ ఉందా. ఐడి ఆర్ నేమ్ ఉంటే గో ఫర్ ఐడి ఆర్ నేమ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, డైరెక్ట్గా ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి, ఎక్స్పాత్లోకి రావాలి. If you want to find the element uniquely, these strategies are not supporting to find the element uniquely, go for XPath. అర్థమైందా? XPathకి వెళ్ళాలి. XPathకి సింటాక్స్ ఏంటి? XPath కంప్లీట్గా సింటాక్స్ బేస్డ్ అబ్బా. సింటాక్స్ గుర్తుంటే XPath రాయగలుగుతారు. ఓకే, XPathకి సింటాక్స్ డబల్ // ట్యాగ్ నేమ్, // ట్యాగ్ నేమ్ వెరీ టెక్స్ట్ గుడ్ Open ఈక్వల్స్ టు ప్రసన్న. నిన్న attribute మంచిగా రెస్ట్ దొరికిందా నీకు 2 రోజుల్లో? గుడ్. attribute ట్యాగ్ నేమ్ @attribute equal to value ఈక్వల్స్ టు వాల్యూ. యూ. వెరీ గుడ్. కొంచెమన్నా చూసినట్టున్నారు. ఎనర్జీ వస్తుంది నాకు కూడా మీ వలన. ఇంకొక ఇంకొక వేలో కూడా టెక్స్ట్ అని అట్లా టెక్స్ట్ అనేది చెప్దాం. ఫస్ట్ బేసిక్స్ వద్దాం. ఓకే, ఓకే యాట్రిబ్యూట్ అంటే మీకు తెలుసు. యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే, ఒక ఎలిమెంట్ మీరు తీసుకుంటే, ఫస్ట్ ఇన్స్పెక్ట్ వచ్చాను. ఇన్స్పెక్ట్కి వచ్చి ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి, అవునా? ఎస్. ఇక్కడ ఈ కర్సర్ ఇక్కడ లాస్ట్లో కర్సర్ దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇట్లా మీరు దేని మీదకి వెళ్తే అది హైలైట్ అవుతూ ఉంటుంది. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎలిమెంట్ని ఫైండ్ చేయడానికి వెళ్ళాలి.
సో ఇక్కడ నేను క్లిక్ చేశా. సో ఇది నా ఎలిమెంట్. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ attributes and values. Attributes and values, right? Yes. సో ఇప్పుడు నేను XPath దీనికి రాయమంటే యూనిక్గా ఉండేది చూడాలి. సో ఇప్పుడు ట్యాగ్ నేమ్ ఏంటి ఇక్కడ ఇక్కడ చూడు. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఫీల్డ్ రావాలంటే Ctrl+F. దీని మీదకి వచ్చి నేను Ctrl+F క్లిక్ చేశాను. గుర్తుపెట్టుకోండి, Ctrl+F క్లిక్ చేస్తే నాకు ఈ ఫైండ్ బై స్ట్రింగ్ సెలెక్టర్ XPath అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాట్ ఐ విల్ డూ హియర్ $XPath స్టార్ట్స్ విత్ $. అవునా? సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్ గై, రైట్? దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ బై XPath attribute and value combination. ట్యాగ్ నేమ్ ఏంటి? ఇన్పుట్ ఇన్పుట్. వాట్ ఈస్ ద attribute? డాటా క్యూఏ. డాటా క్యూఏ ఏదో ఒకటి ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఇప్పుడు టెక్స్ట్ అనుకోండి, టెక్స్ట్ అనే టైప్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్కి టైప్ అనేది ఉంటుంది. సో ఐ షుడ్ నాట్ యూజ్ దట్. ఓకే, డేటా క్యూఏ ఉంది, మ్యాక్సిమం టైం ఇది ఉంది. మీరు ఆ కంట్రోల్లో డేటా క్యూఏనే ఉండిద్దంటే ఉండకపోవచ్చు, వేరేది మీరు చేస్తున్న అప్లికేషన్ బట్టి వాడేం ట్యాగ్స్ వాడాడు, వాడేం యాట్రిబ్యూట్స్ వాడాడు, ఏ యాట్రిబ్యూట్ యూనిక్గా ఉంది అనేది ఆలోచించుకొని చేయాలి. సింబల్ యాట్రిబ్యూట్స్ని వాడేటప్పుడు సింబల్ కాపీ పేస్ట్ కీ అండ్ వాల్యూ, రైట్? యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ, దిస్ ఈస్ ద కాంబినేషన్. కాపీ పేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఒక స్పేస్ పోయినా ఒక క్యాపిటల్ లెటర్ పెట్టినా ఆ ఎలిమెంట్ని నువ్వు ఐడెంటిఫై చేయలేవు. ఎట్లా ఉందో అక్కడ యాజ్ ఇట్ ఈస్గా, కేస్ సెన్సిటివ్. సో ఆల్వేస్ గో ఫర్ కాపీ పేస్ట్. నాకు కనిపిస్తుందిలే సైన్ అప్ నేమే కదా అని చెప్పేసి నువ్వు అక్కడ పెట్టావనుకో, అక్కడ చిన్న స్పేస్ వదిలేసావనుకో, అక్కడ స్పేస్ ఉంది, నువ్వు స్పేస్ రాయాలా, అదేమో 0 అనిద్ది. అనవసరం టైం. మరి నేను ఎంత కరెక్టే చేశాను ఏంటి అంటే చిన్న తేడా ఉండేది ఏదో ఒకటి. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రైట్ ద XPath. గట్ ఇట్? సో మ్యాచింగ్ హియర్ 1 of 1, ఒకటి మాత్రమే రావాలి. ఎక్కువ ఉంటే మళ్ళీ నువ్వు XPathని కరెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. Right? This how I need to find the element. Finding the element, this is the one approach. First thing. Alright? $tag name attribute equals to value. ఎంతమంది ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? Anyone, please stop me if you have any doubts. సిరాజ్ వచ్చావా? Not సిరాజ్ సిరాజ్ హలో, వచ్చావా? సిరాజ్ వచ్చావా అంటే మాట్లాడవేంటి? నీ వాయిస్ వస్తుంది, నువ్వు మాట్లాడొచ్చు. సిరాజ్ టైం వేస్ట్ చేయబాక, ఒక ఆన్సర్ చెప్పు, వచ్చావా రాలేదా అంతే. ఇంకా రాలా. నెక్స్ట్ వీకా? ఓకే, నీ కర్మ. ఇంకెందుకు డిస్కంటిన్యూగా? నీకెటో అక్కడ ఉండి అర్థం కాదు, చదవదు, ఎవరికి అర్థం కాదు, ఆయనకని కాదు. ల్యాప్టాప్ లేకుండా అనవసరం ఇంకా. ఓకే, చాలా ఎక్కువైపోయింది. ట్యాగ్ నేమ్ attribute equals to value. Clear? yes. క్లియర్ కదా. So tag name attribute equals to value. This is the syntax to identify the element using XPath. Clear? ఫస్ట్ ఇది Yes. తెలిసిందా? క్లియర్. రెండోది, ఇప్పుడు అదే XPathని కొన్నిసార్లు ఎలిమెంట్ ఇన్ని ట్యాగ్లు ఇవ్వడు, యూనిక్నెస్ కూడా ఉండదు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు ఫైండ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ యాజ్ వెల్. టెక్స్ట్ ఉన్నది ఎక్కడ ఉంది? ఇక్కడ దీంట్లో లేవు టెక్స్ట్, ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఈ బటన్ ఉందా? Yes. ఇక్కడ దీనికి యాట్రిబ్యూట్ ఉంది, ఇట్స్ ఓకే.
యాట్రిబ్యూట్ యూనిక్గా ఉంది. ఇక్కడ బటన్ ఉంది. క్లాస్ అనేది ఏంటంటే స్టైల్ అనమాట. క్లాస్ అంటే ఏంటంటే స్టైల్ షీట్. దే అప్లై సమ్ స్టైల్ షీట్. చూడండి, ఇది ఆరెంజ్ కలర్లో ఉంది, ఇది ఆరెంజ్ కలర్లో ఉంది, టెక్స్ట్ వచ్చి వైట్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ వైట్ ఉంది, బటన్స్ అన్నింటికి ఈ మూడింటికి కూడా ఒకటే క్లాస్ వాడతాడు. అందువలన నేను క్లాస్ వాడినప్పుడు ఐ విల్ గెట్ మల్టిపుల్ ఎలిమెంట్స్, సింగిల్ ఎలిమెంట్ కాకుండా మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తాయి. సో అందువలన నేను క్లాస్కి వెళ్ళట్లేదు. ఓకే. సో నాకు ఇప్పుడు నాకు ఏ యాట్రిబ్యూట్ దొరకలేదబ్బా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాట్రిబ్యూట్ టు ఐడెంటిఫై. దెన్ ఐ నీడ్ టు గో బై, అక్కడ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఉంటే ఐ కెన్ గో బై టెక్స్ట్. అర్థమైంది? ఐ వాంట్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్. ఇక్కడ చూడండి, సైన్ అప్ టెక్స్ట్ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే గ్రేటర్ దాన్ ఆ ట్యాగ్ యొక్క గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్కి మధ్యలో, ఇది గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్, ఈ రెండు సింబల్స్ మధ్యలో టెక్స్ట్ ఉంటే యూ కెన్ ఫైండ్ ద ఎలిమెంట్ యూజింగ్ టెక్స్ట్ యాజ్ వెల్. అది ఎట్లా చేస్తారు? రైట్? హౌ డు యూ డూ దట్? ఇట్లా దీనికి కూడా డబుల్ స్లాష్ ట్యాగ్ నేమ్, ఓకే, attribute text టెక్స్ట్ ఈక్వల్స్ టు ఏదైతే అక్కడ టెక్స్ట్ ఉందో, సబ్మిట్ ఉంది, ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ నేమ్తో చేస్తాం. ట్యాగ్ నేమ్ ఓపెన్ and బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు అది. ఇక్కడ sign కూడా up మీరు ఉంది. సొంతగా రాసుకోవద్దు, కాపీ పేస్ట్ చేయండి. ఎందుకంటే ఈ టెక్స్ట్లో మనం చాలాసార్లు స్పేసెస్ వలన పోతూ ఉంటాయి. రెండో సింటాక్స్, టెక్స్ట్ని బేస్ చేసుకొని యాట్రిబ్యూట్ని, టెక్స్ట్ని బేస్ చేసుకొని ఎలిమెంట్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం. సింటాక్స్లు గుర్తుంటే మీరు ఈజీగా రాసేసుకుంటారు. సో దీనికి ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు? ఇవాళ నుంచి మీరు రోజు 26 టెస్ట్ కేసులు ఉంటాయి. ఆ 26కి 26 కంప్లీట్ చేయాలి. ఓకే. ఎక్స్పాత్ దీనికి ఎట్లా చేస్తారు? ఇది Data దీనికి sign బటన్, up. దీనికి చెప్పండి, ఎవరు చెప్తారు? ఐ వాంట్ ఎక్స్పాత్ ఫర్ దిస్ ఫాల్. చెప్పండి తొందరగా. double slash button డబుల్ స్లాష్ బటన్ at the rate tag name DAQA ట్యాగ్ నేమా? uh, నేను ట్యాగ్ వాడదలుచుకోవట్లేదు ఈసారి. attribute at the rate attributes At the rate. అరే at the బాబు, rate. నేను యాట్రిబ్యూట్ వాడదలుచుకోవట్లేదు అని క్లియర్గా చెప్పా. Okay. Text టెక్స్ట్ sign up equal to Equal sign up. equal to sign up, single call. సింగిల్ కాల్ ఇవ్వాలా లేకపోతే డైరెక్ట్ సైన్ అప్ ఇవ్వాలా? Single Single column. column. Sign up. అది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ కోట్స్లో Hmm. అది పెట్టుకోండి. వెరీ గుడ్. సో దిస్ హౌ యూ నీడ్ టు ఫైండ్ ద ఎలిమెంట్. వచ్చిందా? ఇక్కడ 1 of 1 ఇది చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీరు రాసిన ఎక్స్పాత్ కరెక్ట్. ఓకే. సో దిస్ హౌ యూ కెన్ రైట్ ద ఎక్స్పాత్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్. ఇది ఓకే. గాట్ ఇట్? సో కొన్నిసార్లు ఏమవుద్దంటే ఐ వాంట్ టు ఫైండ్ ద ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంత పెద్దది ఉంది టెక్స్ట్, న్యూ యూజర్ సైన్ అప్ ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఉంది, రైట్? ఐ డోంట్ వాంట్ టు యూజ్ హోల్ టెక్స్ట్, రైట్? I don't want to use whole text. I just want to depend on the sign up explanatory mark ఉంటే నాకు అది ఎలిమెంట్ ఉన్నట్టే లెక్క, రైట్? లాగ్ ఇన్ టు యువర్ అకౌంట్. ఇది పెద్ద టెక్స్ట్ ఉంది. నేను అంత కాకుండా యువర్ అకౌంట్ బేస్ చేసుకొని పార్షియల్ టెక్స్ట్ అనమాట. పార్షియల్ టెక్స్ట్ బేస్ చేసుకొని ఐ వాంట్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఇంతవరకు మ్యాచ్ అయితే ఇది మొత్తం మ్యాచ్ అయినట్టే, Yes. రైట్?
ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ ద పార్షియల్ టెక్స్ట్. అప్పుడు ఎట్లా రాస్తారు పార్షియల్ టెక్స్ట్? ఇప్పుడు టెక్స్ట్ ఇది టెక్స్ట్, పార్షియల్లీ టెక్స్ట్. ఎట్లా అంటే పార్షియల్ మ్యాచింగ్కి ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఓకే. కంటైన్స్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. కంటైన్స్ అంటే ఇట్లానే ఉండాలి, కేస్ సెన్సిటివ్. జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్. మీరు సి క్యాపిటల్ పెట్టారనుకో పోయిద్ది, స్పెల్లింగ్ మిస్టేక్ చేశారనుకోండి పోయిద్ది. ఏంటి అంత తొందరగా అయిపోయింది? టెక్స్ట్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఫంక్షను, ఇక్కడ ఇది ఏదైతే రాశారో దీన్నే టెక్స్ట్ ఈక్వల్ కాకుండా ఈక్వల్ ప్లేస్లో కామా ఉండిద్ది. ఇది టెక్స్ట్. పార్షియల్ టెక్స్ట్కి కంటైన్స్ అనే ఫంక్షన్ వాడతాము, ఓకేనా? పార్షియల్ టెక్స్ట్కి కంటైన్స్ అనే ఫంక్షన్ వాడతాము. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు నాకు జస్ట్ యువర్ అకౌంట్ అనే బేస్ మీద నాకు ఎక్స్పాత్ రాయమన్నా, దీన్ని రాసానా H2, దీనికి ఎక్స్పాత్ చెప్పండి పార్షియల్ టెక్స్ట్ యూజ్ చేసి సార్ చెప్పాలి తొందరగా. ట్యాగ్ నేమ్ ఏంటి? ట్యాగ్ నేమ్ S2 టెక్స్ట్ ఈక్వల్ టు టెక్స్టా టెక్స్ట్ అదే కంటైన్స్ లాగిన్ టు కంటైన్స్ వాడుతున్నా. కంటైన్స్. కంటైన్స్ అనేది CONTAINS, స్పెల్లింగ్ పోయింది. కంటైన్స్, ఓకే. కంటైన్స్లో టెక్స్ట్ కామా, టెక్స్ట్ అనేది ఫంక్షన్ అన్నప్పుడు ఫంక్షన్ బ్రాకెట్ ఉండాలి కంపల్సరీగా. కంటైన్స్ అనేది కూడా ఫంక్షన్. దాంట్లో 2 పారామీటర్ తీసుకుంటుంది. టెక్స్ట్ అనే ఫంక్షన్ని ఒక పారామీటర్, తర్వాత యాక్చువల్ వాల్యూ. ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇది చేసాం. కంటైన్స్ కలిగి 4 ఉన్నాయి H2లో. ఏది కావాలి? యువర్ అకౌంట్. అకౌంట్. సో యువర్ పెడితే చూడండి ఒకటే ఎలిమెంట్ వచ్చింది. చూడు హైలైట్ అవుతుందా? యువర్ అని పెట్టా, యువర్తో మ్యాచింగ్ ఒకటే ఎలిమెంట్ ఉంది. యువర్ అకౌంట్ అన్న పార్షియల్, చూడండి ఎన్ని ఉన్నాయి, అదే ఎలిమెంట్ యువర్ అకౌంట్. సో పార్షియల్ టెక్స్ట్కి ఏంటి ఫంక్షను? ట్యాగ్ నేమ్ కంటైన్స్. Tag name కంటైన్స్ అనేది contains ఫంక్షన్, text. ఓకే. Contains Yes. function. By using contains function, we can identify the element partially. Partial text ని బేస్ చేసుకొని. క్లియర్? ఎస్. Yes. అర్థమైందా పార్షియల్ టెక్స్ట్? Yes. ఇది పార్షియల్ ఎక్స్పాత్, ఓకే. పార్షియల్ టెక్స్ట్ మీద ఈ కంటైన్స్ అనేది ఓన్లీ టెక్స్ట్కే వాడతామా? వాల్యూస్ యాట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్ కాదు, యాట్రిబ్యూట్స్కి. అట్రిబ్యూట్స్. ఇప్పుడు టెక్స్ట్ అనేది ఎట్లా వాడామో ఈ ప్లేస్లో టెక్స్ట్ ప్లేస్లో యాట్రిబ్యూట్ తీసేసి కోలన్ ఉండదు, సెమీ ఇది ఉండదు, అసైన్మెంట్ ఆపరేటర్ ఉండదు, కామా వచ్చింది. ఈక్వల్ టు ఆపరేటర్ ఉండదు, కామా వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై యాట్రిబ్యూట్ లాగిన్ ఈమెయిల్, ఏదో లాగిన్ ఈమెయిల్ సంథింగ్ బిగ్ ఉందనుకోండి. సో అప్పుడు నేను ఆ బిగ్ మొత్తం కాకుండా నేను పార్షియల్ టెక్స్ట్ని డిపెండ్ చేసుకొని రాసుకుంటే కంటైన్స్ వాడుకోవచ్చు. కంటైన్స్ ఐ కెన్ యూజ్ ఆన్ ద టెక్స్ట్ లెవెల్, అట్ ద యాట్రిబ్యూట్ లెవెల్. యాట్రిబ్యూట్స్ కూడా నేను కంటైన్స్ వాడచ్చు, ఓకేనా? ఎట్లా రాస్తాము?
తెలుసు కదా, అది కూడా రాయాలా. కంటైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డేటాకి సైన్అప్కి దీనికే రాద్దాం అనుకో. బటన్ కంటైన్స్ @data QA. సింబల్ ఉండాలి, ఓకేనా? అప్పుడే అది యాట్రిబ్యూట్ అని అర్థం. ఓకే. కామా సైన్ అప్. ఈక్వల్ కామా కదా. ఏం రాలేదు. కామా అక్కడ ఈక్వల్ కదా. కామా వచ్చింది. ఏంది రాలేదు. స్పెల్లింగ్ తప్పు. కంటెంట్స్. సో ఇట్లాంటి మిస్టేక్లు చేస్తూ ఉంటాం మనం ప్రోగ్రామ్స్ ఇవి రాసేటప్పుడు. ఒక్కోసారి ఏంటంటే ఆ ఫంక్షన్ నాకు తెలుసు కానీ క్యాపిటల్ లెటర్ రాసి కంటెంట్స్ కరెక్టే కదా ఇక్కడ తెగదనుకొని చేస్తూ ఉంటాం. బటన్ కంటెంట్స్ స్పెల్లింగ్ అంతా కరెక్టే ఉంది, ఏం రాలేదంట. ఏంటి ప్రాబ్లం ఇక్కడ? స్పెల్లింగ్ మిస్టేక్. స్పెల్లింగ్ మిస్టేక్ కాదే. కంటైన్స్ Contains, స్మాల్ లెటర్స్ small letter ఉంది. క్యాపిటల్ పెట్టారు. జావా స్క్రిప్ట్ Case అనేది కేస్ సెన్సిటివ్. నువ్వు ఒక చిన్న తప్పు చేసినా కూడా అది నీకు అర్థం కాకుండా టైం చాలా పోయింది తెలుసా ఇక్కడ. అర్థం కాలేదనుకో ఇక నీకేం సొల్యూషన్ ఉండదు, 0 0 చూపిస్తూ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఏంటి, గూగుల్కి వెళ్ళి రాసుకుంటే అది కాపీ పేస్ట్ చేసుకుంటే బెటర్, ఓకేనా? సో ఇవి కంటెంట్స్, ఇవి ఎక్స్పాత్ బేసిక్స్. ఓకే, ఎక్స్పాత్ బేసిక్స్ ఏంటది? ఒకటి ఫస్ట్ ట్యాగ్ నేమ్, యాట్రిబ్యూట్, వాల్యూ. అది యాట్రిబ్యూట్ అని ఎట్లా చెప్తావు? సింబల్ని బేస్ చేసుకొని అది యాట్రిబ్యూట్ అని చెప్తాం. Yes. ఓకే, టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఈక్వల్స్ టు Text. వాల్యూ. Yes. మరి పార్షియల్ టెక్స్ట్ అయితే కంటైన్స్ Content. టెక్స్ట్ కామా వాల్యూ. పార్షియల్ యాట్రిబ్యూట్ అయితే కంటైన్స్ యాట్రిబ్యూట్ ఈక్వల్స్ Attribute. కామా Attribute. వాల్యూ, నాట్ Comma. ఈక్వల్స్. కంటైన్స్ వచ్చినప్పుడు ఈక్వల్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి బేసిక్ ఎక్స్పాత్ సింటాక్స్లు. క్లియర్? క్లియర్. సో ఒక్కొక్కసారి ఏమైందంటే మైట్ బి ఐ నీడ్ టు ఫైండ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ యాట్రిబ్యూట్స్. ఒక్కోసారి ఏమైందంటే ఈ యాట్రిబ్యూట్ని క్లాస్ అండ్ డేటా క్యూఏ ఈ రెండింటి కాంబినేషన్, లేకపోతే టైప్ అండ్ డేటా క్యూఏ ఈ రెండింటి కాంబినేషన్లో చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాట్రిబ్యూట్ మ్యాచ్ అయింది, ఓకే, బట్ ఈ ప్రస్తుతానికి మ్యాచ్ కాలేదనుకోండి. అండ్ సింబల్ పెట్టేసుకుని ఇంకొక యాట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వాలనుకుంటే యాట్రిబ్యూట్ అంటే ఏంటి? టైప్ At the rate. సింబల్, రైట్? సింగిల్ Yes. కోట్స్ సబ్మిట్. ఇట్లా మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ మీద కూడా మనం డిపెండ్ కావచ్చు. ఇవి బేసిక్స్ అన్నమాట. ఓకే, బేసిక్స్ ఆఫ్ ఎక్స్పాత్. ఆర్ అనుకోండి, ఎయిదర్ ఆర్ దిస్, ఇది అవసరం లేదు, ఎప్పుడు నేనైతే ఎక్కువ తొందరగా వాడలేదు. ఇది ఆర్ అది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఆర్ పెట్టినప్పుడు సబ్మిట్ అనేది సబ్మిట్ అనేది 3 ఎలిమెంట్స్కి ఉంది. ఒకటి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఎట్లా తిప్పాలంటే ఇదిగో ఇక్కడ ఉందా, ఇది చూడండి, ఈ యారో మార్క్, దీనికి ప్రెస్ చేస్తా పోండి. 1 2 3. క్లియర్? Yes. ఇట్లా ఇది ఎక్స్పాత్ బేసిక్స్ అబ్బా. ఇవాళ మీరు ఎక్స్పాత్ రాయడం కంప్లీట్గా తెలిసింది. కంప్లీట్ కాదు, హాఫ్ తెలిసింది. హాఫ్ బేసిక్స్ తెలుసు మీకు, అంతే. ఓకే, రేపటి క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాసు. చాలా అంటే చాలా చాలా. రేపటి క్లాస్ మీకు అర్థమైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆటోమేషన్. రేపటి క్లాస్ మీకు అర్థం కాకపోతే మీకు కొంచెం ఆటోమేషన్ అంటే కష్టం.
ఐ హోప్ కామన్ టుడేస్ సెషన్ ఈజ్ ఓకే. రేపటి నుంచి మనం 1 అవర్ పైన పెట్టుకుంటాం క్లాసు, ఎందుకంటే నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా ఇవాళ. రోజు సరిపోట్లే ఈ టైం. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్. సరేనా? నేను ఇప్పుడే ఎక్స్టెండ్ ఓకే. చేస్తాను. ఓకే. సో రేపు మోర్ దాన్ 1 అవర్ అట్లా కనెక్ట్ కావచ్చు. సరేనా? నేను అది చూస్తాను. సో ఎక్స్పాస్ సింటాక్స్ ఏంటో చెప్పండి తొందరగా. లొకేటర్ స్ట్రాటజీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పండి.